హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు నేను పెసరపప్పుతో దోశ వేసి చూపించబోతున్నాను. ఇది ఒక బ్రేక్ఫాస్ట్ రెసిపీ అండి. ఇందులో చాలా ప్రోటీన్స్ ఉంటాయి. ముందుగా ఒక కప్పు పెసరపప్పును ఒక గిన్నెలోకి తీసుకొని 2 నుండి 3 సార్లు శుభ్రంగా కడగాలి. ఇలా పప్పును శుభ్రంగా కడిగిన తర్వాత ఇందులో మంచినీటిని పోసుకొని 1 గంట సేపు నాననివ్వాలి. పెసరపప్పు 1 గంట సేపు నానిన తర్వాత మళ్ళీ ఒకసారి కడగాలి. కడిగి మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ జార్లో పెసరపప్పును వేసుకున్న తర్వాత ఇందులో ఒక పచ్చిమిర్చి, చిన్న అల్లం ముక్క, కొద్దిగా జీలకర్ర వేసి కొద్దిగా వాటర్ పోసి దీన్ని మెత్తని పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా పేస్ట్ లాగా రుబ్బుకున్న తర్వాత దీన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులో కొద్దిగా వాటర్ పోసి దోశ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా కలుపుకోవాలి. ఇందులోనే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి. ఇదంతా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. మూంగ్ దాల్ దోశ కోసం బ్యాటర్ని ఈ విధంగా కలిపి పెట్టుకోవాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా పెనం హీట్ అయిన తర్వాత కొద్దిగా ఇలా నీళ్ళు చల్లి క్లాత్తో ఇలా తుడుచుకోవాలి. ఆ తర్వాత కొద్దిగా ఆయిల్ అప్లై చేయాలి. ముందుగా సిద్ధం చేసి పెట్టుకున్న మూంగ్ దాల్ బ్యాటర్ని పెనం పైన వేసి దోశలాగా ప్రిపేర్ చేయాలి. ఇలా దోశ వేసుకోవాలి. ఆ తర్వాత దీనిపైన క్యారెట్ తురుము, సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, కొద్దిగా కొత్తిమీర, ఆ తర్వాత దానిపై నుండి కొద్దిగా నెయ్యిని వేసి దోరగా కాల్చుకోవాలి. ఒక 2 నిమిషాలు దోశ ఇలా ఉడికిన తర్వాత ఈ సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కల్ని, కొత్తిమీరని ఇలా మెల్లగా అదుముకోవాలి. ఇంకొక నిమిషం పాటు ఇలా ఉంచితే మనకు మూంగ్ దాల్ దోశ సిద్ధమవుతుంది. మన మూంగ్ దాల్ దోశ సిద్ధమైందండి. ఇప్పుడు దీన్ని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాం. ఇలా ఒక సైడ్ కాలితే సరిపోతుంది. దోశ వేసుకొని టొమాటో చట్నీతో టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. దానివల్ల నేను పెట్టే నెక్స్ట్ వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి. థ్యాంక్ యూ ఆల్.